నమస్కారం. మీ మా నవ్యకు స్వాగతం, సుస్వాగతం. గ్లోబల్ వార్మింగ్ని నియంత్రించడానికి వారంలో ఒక్కరోజైనా మనందరం కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్కి ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెహికల్లో కాకుండా వెహికల్స్ని షేర్ చేసుకుంటే సరిపోతుందిగా. అలాగే ఇంట్లో పెంచే గార్డెన్స్లో కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ విత్తనాల్ని వాడడం ఎంతగానో ఉపయోగకరం. అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఒకవేళ మనం ఇంటి నుండి బయటకు వచ్చి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ సహాయంతో గృహ వసతి కల్పించమనే హక్కు మనకుంది. ఒకవేళ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అందుబాటులో లేనప్పుడు మెజిస్ట్రేట్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఈ లెక్కన అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహ వసతి ఈజ్ అవర్ బేసిక్ రైట్. ఈవ్ టీజింగ్. ఈవ్ అంటే ఆడవాళ్ళు, టీజింగ్ అంటే ఏడిపించడం. ఈ హక్కు మగవాళ్ళకి ఎప్పటి నుంచో వచ్చేసిందండి. ఇది ఇచ్చింది ఎవరు? మనమే. మగవాళ్ళకి ఆధిపత్యం ఉంది, దే ఆర్ మోర్ పవర్ఫుల్. ఆడవాళ్ళు వీకర్ సెక్స్, ఫేరర్ సెక్స్. అక్కడే మనం ఉండిపోయాం. ఈరోజు కూడా మనం ఈవ్ టీజింగ్ చూస్తున్నాం అంటే ఆశ్చర్యంగా ఉందండి. దీని గురించి ఎన్నెన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేశారో, ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో, అయినా సరే ఈవ్ టీజింగ్ అనేది ఎక్కడా ఆగలేదు. న్యూస్ పేపర్ తిరిగి చూస్తే రోజు ఒక్కటి ఈవ్ టీజింగ్ ఇదైనా మనకు కనిపిస్తుందండి. అన్ని ప్లేసెస్లో, అంటే స్కూళ్ళు అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, ట్రైన్ అయితేనేమి, బస్సులు అయితేనేమి, విమానాల్లో కూడా ఎక్కడ లేదండి. దీన్ని మనం అరికట్టాలి. ఎట్లా అన్నది నాకు అర్థం కావట్లేదు. మనందరం కలిపి చేయగలిగితేనే ఇది ఆగుతుంది. ఈవ్ టీజింగ్ మీద మనకి ఎన్నో ఉత్తరాలు వచ్చాయండి. అందులో ఒక్కసారి వినిపిస్తాను. ఎం ధరణి గారు వైజాగ్ నుంచి రాశారండి. నేను నా చెల్లెలు ఇద్దరు డిగ్రీ కాలేజ్లో చదువుతున్నామండి. నేను 3rd ఇయర్లో ఉన్నాను, తను 1st ఇయర్లో ఉంది. మేము రోజు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి కాలేజ్ వెళ్ళిన దాకా, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన దాకా ఎవరో ఒకరు టీజ్ చేస్తూనే ఉంటారు. మా కాలేజ్ దగ్గర గోడ మీద కొంతమంది అబ్బాయిలు కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎంతగా టీజ్ చేస్తారంటే నేను తట్టుకుంటున్నాను కానీ మా చెల్లెలు అస్సలు తట్టుకోలేకపోతుంది. కాలేజ్ మానేస్తానంటోంది. ఇక చదువుకి ఆటంకం వచ్చేటట్టుంది. తను చదవకపోతే ఇంకా నాన్నగారికి చాలా కోపం వచ్చింది. 4 రోజులు స్కూల్ మానేసింది, కాలేజ్ మానేసింది కూడా. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. తను రోజు ఈ విషయం గురించి బెదిరిస్తోంది. అంతవరకు వస్తుంది, అక్కడి నుంచి అటు దూరంగా వెళ్ళిపోతుంది. అలా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తోంది. నేను కాలేజ్ వెళ్తున్నాను కానీ తను కాలేజ్కి రావట్లేదు. ఏంటంటే ఒకటే ఒక ఆన్సర్, ఆ అబ్బాయిలు అక్కడ ఉన్నంతసేపు నేను రానంటోంది. ధరణి గారు, మీ ఉత్తరం ద్వారా నాకు 1, 2, 3 పాయింట్లు తెలిసాయండి. ఈవ్ టీజింగ్ ఒక పక్కనైతే, మీకున్న ధైర్యం మీ చెల్లెలకి లేకపోవడం, అంటే తన బ్రింగింగ్ అప్లో కొంచెం ఎక్కడో తేడా ఉంది. లేదంటే తను స్వతహాగా కొంచెం భయం లేవన్నా కొంచెం బిడియం ఉన్న మనిషేమో అని నాకు అనిపిస్తుంది. దెర్ ఆర్ సమ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఈవ్ టీజింగ్ అన్నది చాలా కామన్ అయిపోయిందండి. మనం దాన్ని ఎదుర్కోవాలి. దానికి అంతకన్నా మనం చేయగలిగేది ఏమీ లేదన్నమాట. మీ కాలేజ్ దగ్గర జరుగుతుంది కాబట్టి మీ కాలేజ్ అథారిటీస్ ఎవరైనా ఉంటే, మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళకి మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమైనా చేయగలరేమో చూడండి. మీ కాలేజ్ గోడ మీద కూర్చుంటున్నారు కాబట్టి అది కాలేజ్ ప్రాపర్టీ అవుతుంది. దాని మీద కూర్చోడానికి వీలు లేదు. తప్పకుండా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. లేదంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చండి ఈ విషయం గురించి. ఇదే కాదు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మీకు ప్రాబ్లం ఉందని చెప్పారు మీ ఇద్దరికి, మీకు మీ చెల్లెలకి అన్నమాట. వెళ్ళేటప్పుడు మీరు అంటే ఎట్లాంటి టీజింగ్ జరుగుతుంది? ఊరికనే అరుపులు అరుస్తున్నారా? క్యాట్ కాల్స్ అంటారు, లేదంటే ఏదో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు, అట్లాంటిది జరుగుతుందా? పాటలు పాడుతున్నారా? ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ వెరీ కామన్. కానీ మనం ఇగ్నోర్ చేయకూడదు. తప్పకుండా వీటి గురించి మనం కంప్లైంట్ చేయాలి. ఇంతేకాదు, వాళ్ళు ఎవరైనా మీదకు వస్తున్నట్టు మీకు అనిపిస్తే యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. అంటే మన దగ్గర పెప్పర్ స్ప్రే, లేదంటే ఇంట్లో దొరికే కారం ఉంటుంది కదా, కారం అయినా పెట్టుకోవచ్చు. కారం అంటే మన బాధ ఏంటంటే అది చేతిలో తీసుకొని మీరు చల్లారనుకోండి, మళ్ళీ మీరు కంట్లో పెట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకని పెప్పర్ స్ప్రే ఈజ్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. అది ఒక కంటైనర్లో ఉంటుంది.
కంటైనర్లో ఉండి మనం స్ప్రే చేసేటప్పటికి వాళ్ళ మీద పడుతుంది తప్ప మన మీదకి రాదు. ఇలాంటి ఏమైనా ఉపాయాలు చూడండి. ఎవరైనా మరీ దగ్గరికి వస్తే పిన్స్ పెట్టుకోవడము, స్పెషల్లీ మనం బస్సుల్లో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా మీదకి వచ్చినప్పుడు ఒక పిన్ ఉంటుంది, లేదంటే మన గొడుగు ఉంటుంది. గొడుగు చివర ఇది ఊచ ఉంటుంది కదా, దాంతో కూడా మనం గుచ్చచ్చు అనమాట. అట్లా గొడుగులైనా క్యారీ చేయండి. ఇట్లాంటి వస్తువులు ఉన్న వాళ్ళ చోటు వాళ్ళు రారు, మీ దగ్గరికి వాళ్ళు రారన్నమాట. ఒక గొడుగు పట్టుకొని చూడండి ఒకరోజు. అలాగే ఇంకొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫేస్ టు ఫేస్ ధైర్యంగా నించొని వాళ్ళ మీద గట్టిగా అరిచేసాం అనుకోండి, మనం అందరి అటెన్షన్ మన వైపు తిప్పుకోగలుగుతాం. అలా ఒక్కసారి తిప్పుకున్నాం అంటే వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అదే గుంపుగా వాళ్ళు ఉన్నారనుకోండి, మనం అక్కడి నుంచి వెళ్లకుండా ఇంకో దాన వెళ్ళడమే శ్రేయస్కరం. వాళ్ళని ఎదుర్కొంటే మనం ఎట్లాగో ఎదుర్కోలేం, ఎందుకంటే వాళ్ళ పెద్ద గ్యాంగ్లో ఉంటారు, వాళ్ళు పెద్ద గుంపులో ఉంటారు. ఒక్కళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళని ఎదుర్కొని గట్టిగా అరవడము, లేదంటే ఏదైనా కేకలు వేయడము, అసలు ఏమనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలుసా, నేను ఎంత గొప్పదాన్నో, మా ఫాదర్ ఇది, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని గట్టిగా అరిచేటప్పటికి వాళ్ళకంచి పారిపోతారు. కానీ గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పని మనం చేయలేం. తర్వాత కొత్త వాళ్ళతో పరిచయం ఊరూరికే పెంచుకోకూడదు. మరీ ఎక్కువ మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా వచ్చి అడుగుతారు, టైం ఎంత అయింది అని అడుగుతారు, మనం ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాం, ఇంత టైం అయింది అని. ఆ రకంగా వాళ్ళు మనతో ది ట్రై టు స్ట్రైక్ అ కాన్వర్జేషన్ అనమాట. అది మనం వెంటనే ఆపేయాలి. మనం అది అంచనా వేయగలగాలి, ఇది ఎంతవరకు వెళ్తుంది అని. ఒట్టి టైం అడిగితే చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు, అడ్రస్ అడిగితే చెప్పడంలో ప్రాబ్లం లేదు. కానీ దాన్ని మించి ఎవరైనా మాట్లాడితే కట్ చేసేసేయాలి. అండ్ డ్రెస్ అప్రోప్రియేట్లీ, మనం ప్రాపర్ డ్రెస్ వేసుకొని ఉండాలండి. చాలాసార్లు అంటే కొంచెం ఇండీసెంట్ వేసుకోవడము, ఆర్ స్కింపీ డ్రెస్ అంటాం, అది మనం పార్టీస్ వేసుకుంటే బాగుంటుంది, పబ్స్కి వేసుకుంటే బాగుంటుంది, కానీ ఎవ్రీడే లైఫ్లో లేదు. శుభ్రమైన సల్వార్ కమీజో లేదంటే జీన్స్ ఇవన్నీ టీషర్ట్స్ ఏమైనా వేసుకున్నా ఏం పర్వాలేదు. కానీ దాన్ని మించి మనం కొంచెం విపరీతం చేసేటప్పటికి వి అట్రాక్ట్ అటెన్షన్. మరీ ఎక్కువ అటెన్షన్ మనం ఎప్పుడు అట్రాక్ట్ చేయకూడదు. అందరిలో కలిసిపోయేటట్టు ఉంటే మన మీదకి ఎవరు రారు. ఈ టీజింగ్ చాలా మటుకు తగ్గిపోతుంది. సన్నగా నాజుగ్గా ఉండాలి అన్న తపన మాత్రం ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు మనం కృషి కూడా చేయాలి. మనం వ్యాయామం ఎంతసేపు చేసామన్నది ముఖ్యం కాదు, ఎంతసేపు కరెక్ట్గా చేసాం అన్నదే ముఖ్యం. మనం వ్యాయామం ఎంతో చక్కగా చేసాం అన్న పాజిటివ్ థాటే మనం సన్నగా నాజుగ్గా తయారవడానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది.
వెల్కమ్ టు కళ. ఈరోజు మనతో పాటు విజయమోహన్ గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్నో కొత్త ఐటమ్స్ని విజయమోహన్ గారు మనకి చూపించారు. మరి ఈరోజు కూడా ఒక కొత్త ఐటమ్ని మనకి చూపిస్తారు. మరి అదేంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. ఈరోజు మాకు ఏం ఐటమ్ చేసి చూపిస్తారు? ఈరోజు చాలా ఈజీ మెథడ్లో అయ్యేది గ్లాస్ ఇచ్చింగ్ అనేసి, గ్లాస్ పెయింటింగ్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. ఓకే. సో అది చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్, దానికి కావాల్సినవి కూడా చాలా తక్కువ ఐటమ్స్. ఒక మిర్రర్, ఓకే, లేదా మనం గ్లాస్ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఓకే, మిర్రర్ కాకపోతే కానీ గ్లాస్ ఉండాలి అది. సో ఇది స్టెన్సిల్ అండ్ గ్లాస్ ఇచ్చింగ్ అనేసి మనకి మార్కెట్లో దొరుకుతుంది. అండ్ వైట్ క్లాత్, కొంచెం వాటర్. ఓకే ఓకే. ఇప్పుడు మనం గ్లాస్ ఇచ్చింగ్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని వైట్ క్లాత్ తోటి కొంచెం వాటర్ డిప్ చేసేసి నీట్గా ఏ స్టెయిన్స్ లేకుండా ఇలా, స్టెయిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్టిక్కర్స్ అలాంటివి, మనకి గ్లాస్ అది అవ్వదనమాట, ఇచ్చింగ్ టెక్నిక్ రాదు. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ పొడి దాంతో నీట్గా తుడిచేసుకుందాం. సో గ్లాస్ తీసుకోవచ్చు, ఈ మిర్రర్ లేకపోతే నార్మల్ గ్లాస్ తీసుకోవచ్చు, బౌల్స్ తీసుకోవచ్చు, ప్లేట్స్ ఇలా ఏమైనా ఉంటే గ్లాస్. ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు, దానిపైన కూడా చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ స్టెన్సిల్ని దీనిపైన కదలకుండా ప్లేస్ చేసుకోవాలి మనం. ఓకే. సో ఇలా ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ ఇలా టేప్, సెలో టేప్ 4 sides స్టిక్ చేసేసుకుంటే కనుక మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ గ్లాస్ ఇచ్చింగ్ని తీసుకుని, జనరల్గా ఈ గ్లాస్ ఇచ్చింగ్ వచ్చేసి గ్లౌస్ కూడా వేసుకొని చేసుకోవాలి. అండ్ చిన్న పిల్లలకు కూడా టచ్ కానివ్వద్దు, అంటే కెమికల్ బేస్డ్ ఇది. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కేర్ తీసుకునే చేస్తాము. సో ఫస్ట్ దీన్ని యూజ్ చేసే వాళ్ళు మాత్రం గ్లోవ్స్ వేసుకుంటే బెటర్. ఓకే. సో దీన్ని కూడా ఇలా ఎక్కడైతే మనం ఇలా ఖాళీగా స్టెన్సిల్ కట్ చేసుకున్నామో అదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చూడండి, మనం స్ప్రెడ్ చేస్తుంటేనే తెలిసిపోతుంది అక్కడ మనం ప్లేస్ చేసిన దగ్గర అంతా. సో నీట్గా అంటే అటు స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అదే మీరు ఇది లేకపోతే స్పాచులా అయినా ఉంటే దాంతో కూడా స్ప్రెడ్ చేసి అది కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అసలు బేసిక్గా ఏమవుతుంది ఈ గ్లాస్ ఇచ్చింగ్ అంటే? గ్లాస్ ఇచ్చింగ్ అంటే ఇప్పుడు మనకి గ్లాస్ పెయింటింగ్ అవన్నీ మనం జనరల్గా మనకి అందరికీ తెలిసిందే. అది వచ్చేసి నార్మల్గా మనం గ్లాస్ కలర్స్ అవి యూజ్ చేసి దానిపైన కలర్స్ వచ్చే విధంగా డెకరేషన్కి చేస్తాం కదా. అదే గ్లాస్ ఇచ్చింగ్ వచ్చేసి గ్లాస్ పైన సెల్ఫ్ డిజైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓ, అంటే వేరే కలర్స్ ఏమి ఉండవు, ఇంకేం కలర్స్ ఉండవు, జస్ట్ ఇది ట్రాన్స్పరెంట్ కలర్లో. ఓకే. అండ్ దట్ ఇది ఏమవుతుందంటే ఈ కెమికల్ బేస్డ్ కాబట్టి కొంతసేపు మనం ఒక 1/2 hour దాన్ని వదిలేసేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే అది కెమికల్ రియాక్షన్ అయ్యి గ్లాస్ మనకి ఇలా పగిలిన విధంగా వస్తుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ గ్లాస్ ఇచ్చింగ్. అండ్ దీనికి జనరల్గా అయితే మెయిన్ చేసే టెక్నిక్స్ కూడా ఇంకా వేరే డిఫరెంట్ ఉంటాయి. బట్ మనకి అందరికీ చేసుకునే విధంగా వచ్చేట్టు మార్కెట్లోకి ఇలాంటి సొల్యూషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు. సో దాంతో మనం ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. అంటే మీరు జనరల్గా చేసేటప్పుడు కెమికల్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారా? అవన్నీ యూజ్ చేస్తాం. సార్ చూస్తే ఇక్కడ అనిపించట్లేదు, దానిపైన ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాయి, డిఫరెంట్ కలర్లో ఉంది కాబట్టి. మొత్తం అంతా కూడా మనకి ఇలా ఈవెన్గా వచ్చేట్టు చూసుకోవాలి. ఇది మనం ఇంట్లో మిర్రర్స్ మనకి జనరల్గా వాష్ బేసిన్ దగ్గర పెద్ద పెద్ద మిర్రర్స్ పెడతాం కదా, గ్లాస్ కలర్సే కాకుండా మనం ఇలా గ్లాస్ ఇచ్చింగ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, బార్డర్స్ అవన్నీ. అండ్ లేదు మనకి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటాయి, జ్యూస్ గ్లాసెస్ అవి ఉంటాయి కదా మన ఇంట్లో, అలాంటి వాటికి కూడా మనం బార్డర్స్ లేదా అక్కడక్కడ చిన్న చిన్న వర్క్స్ ఇలా ఇస్తే కనుక మనం గ్లాస్ కలర్స్ జనరల్గా అందరు వేసేదే, ఇది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటాయి. మన డిన్నర్ సెట్ కూడా చాలా అందంగా తయారవుతుంది. సో డిన్నర్ సెట్స్, బౌల్స్, గ్లాసెస్ ఇలా వేటి మీద చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఇలా చేస్తాం కదా హవిష. ఇప్పుడు మనం దీన్ని ఒక 1/2 hour వరకు ఆరనిచ్చేసేయాలి. ఓకే. దీన్ని అసలు టచ్ చేయకూడదు, మూవ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలాగే ఉండి రియాక్షన్ అయ్యి 1/2 hour తర్వాత మనకి తెలుస్తుంది. ఓకే. సో ఇది ఆడడానికి టైం పడుతుంది కదా, సో ఆల్రెడీ చేసింది నేను చూపిస్తాను మీకు. ఓకే. ఇది చూడండి. ఇది ఏమవుతుందంటే ఇది మొత్తం అయిపోయాక మనం ఆరిపోయాక 1/2 hour తర్వాత
ఫ్లోయింగ్ వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ని మనం ఓపెన్ చేసేసి ట్యాప్ కిందగా ఇలా మనం హ్యాండ్స్ ఏం టచ్ చేయక్కర్లేదు, ట్యాప్ కింద ఇలా పెట్టేస్తే కనుక మనకి అది మొత్తం ఆ సొల్యూషన్ మొత్తం క్లీన్ అయిపోతుంది మనకి. ఓ సో ఎక్కడ మనం కెమికల్ అప్లై చేసాం కరెక్ట్గా అదే వస్తుంది, అది మొత్తం క్లీన్ అయిపోతుంది. అండ్ మనం ఈ స్టెన్సిల్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసేయాలి. అంటే ఇప్పుడైనా హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత రిమూవ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఆరిపోయింది, అది గట్టిగా స్టిక్ అయినట్టుగా అవుతుంది అనమాట. అప్పుడు మనం ఈ స్టెన్సిల్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసి స్టెన్సిల్ని కూడా మనం వాటర్ కింద పెట్టేసి కడిగేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏం పాడవుతాయి ఇది కెమికల్ అంటే ఏమవుతుంది. ఓకే, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి గ్లాస్ ఎచింగ్ ఎలా చేసుకోవాలో. ఇలాంటి మిర్రర్స్ తీసుకోవచ్చు, లేకపోతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ని తీసుకోవచ్చు, బౌల్స్ తీసుకోవచ్చు, ప్లేట్స్, ఇలా ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉన్నది తీసుకుని ఇలా చేసుకోవచ్చు. విజయమోహన్ గారు మీరు చూపించింది చాలా కొత్తగా ఉందండి. బయట దీన్ని చూడడమే కానీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని మాకు తెలీదు. మరి ఇంత మంచి ఆర్ట్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ హర్ష. చూసారు కదండి గ్లాస్ ఎచింగ్ని ఎలా చేసుకోవాలో. మరి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. మరో కళలో మరో కొత్త ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం. వివాహమైన స్త్రీకి 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లలు కలగకపోవడం అనేది వంధ్యత్వము అని నిర్ధారించబడుతుంది. దీన్నే ఇన్ఫర్టిలిటీ అంటారు. వివాహిత స్త్రీలు 2 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు కలగకపోవడానికి ఉన్న అనేక రకాల కారణాలలో 40% కారణంగా ఉండే ఒక సమస్య ఈ ట్యూబల్ బ్లాక్ లేదా దీన్నే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అని అంటారు. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి గర్భాశయానికి ఇరుపక్కల ఉండే సన్నటి పలుచగా ఉండే గొట్టాల్లాంటి నిర్మాణాలు. ఈ విధంగా స్త్రీల యొక్క గర్భాశయం ఇటుపక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ప్రతి నెల స్త్రీల యొక్క అండాశయం నుంచి అండము అంటే ఓవము విడుదలయ్యి అది ఫెలోపియన్ ట్యూబ్ గుండా గర్భాశయాన్ని చేరుతుంది. అదేవిధంగా సంభోగానంతరము పురుషుల యొక్క వీర్య కణాలు ఈ సర్విక్స్ అనే భాగం గుండా పైకి ఈదుకుంటూ వెళ్ళి గర్భాశయం చేరి అవి ముందుగా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ గుండా వచ్చే మార్గం మధ్యలో ఈ కింది నుంచి వచ్చే శుక్రకణాలతో కలిసి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. తద్వారా పిండము ఏర్పడడానికి మొదటి అంకము పూర్తవుతుంది. ప్రతి స్త్రీలో నెలకి ఒకవైపు నుంచి అంటే ఒక నెల ఒక పక్క నుంచి అండం విడుదలైతే ఇంకో పక్క రెండవ దిక్కు నుంచి రెండవ నెల అండము విడుదలవుతుంది. ఇది విధంగా ఆల్టర్నేట్గా ఇటు అటు నుంచి అండం విడుదలవుతూ ఉంటుంది. అయితే కొంతమంది స్త్రీలలో ఈ ఓవము ప్రయాణించే మార్గము ఎక్కడైతే మూసుకుపోతుందో అప్పుడు ఆ ప్రయాణానికి అడ్డంకి ఏర్పడి ఈ శుక్రకణము అండము రెండు కలవకుండా ఉండడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వస్తుంది. ఈ ట్యూబల్ బ్లాక్ వల్ల వచ్చే ఇటువంటి ఇన్ఫర్టిలిటీని ఫెలోపియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు, లేదా ట్యూబల్ బ్లాక్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. అయితే కొంతమంది స్త్రీలలో ఒక పక్క ఉండే ఫెలోపియన్ ట్యూబు మూసుకుపోయి ఉండడము, అదేవిధంగా రెండో పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబు తెరుచుకొని అది నార్మల్గా ఉండే అవకాశం ఉంది. దీన్ని యూనిలాటరల్ బ్లాక్ అని అంటారు. అయితే ఇటువంటి స్త్రీలలో ఒక పక్క మూసుకుపోయినప్పటికీ రెండో పక్క తెరుచుకుని ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి సంతానము కలిగే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమంది స్త్రీలలో ఇటుపక్క రెండు వైపులా ఈ ట్యూబ్స్ మూసుకుపోవడం వల్ల ఈ సంతానం ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా లేదా అసలే ఉండకపోయే అవకాశం ఉంది. అయితే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడానికి గల ముఖ్య కారణం కనుక చూస్తే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే పెల్విక్ రీజన్లో ఉండే స్త్రీ జననేంద్రియ అవయవాలు దాని చుట్టుపక్కల ఉండే భాగాలలో ఇన్ఫెక్షన్స్ రావడం, దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని అంటారు.
ఈ సమస్య ఉన్న వాళ్ళలో ఈ ట్యూబల్ బ్లాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ లేదా అక్కడ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా ముఖ్య కారణం కనుక చూస్తే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వీటిని ఎస్టీడీ అంటారు, ముఖ్యంగా గనేరియా లాంటి రకరకాల వ్యాధులు. రెండవది క్రానిక్ యూరెథ్రైటిస్, సిస్టైటిస్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్, ఇలాంటి సమస్యల వల్ల కూడా స్త్రీల యొక్క మూత్ర మార్గం నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్, అవి క్రమంగా సర్విక్స్ పైన గర్భాశయము, ఆ పక్కలో ఉండే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో చేరి ఆ ట్యూబ్స్ యొక్క లోపలి భాగము వాపుకు గురై పచ్చిగా అవి రెండు మూసుకుపోయే అవకాశం ఉంది. ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ శాతం మంది స్త్రీలలో ఫెలోపియన్ ట్యూబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఇంకొక కారణం కూడా అబార్షన్స్ లేదా మిస్క్యారేజెస్. మామూలుగా నెలలు నిండక ముందే అబార్షన్ చేయించడం లేదా సహజంగానే మిస్క్యారేజ్ కావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల పరికరాల ద్వారా అబార్షన్ అయిన పిండము బయటికి వచ్చిన తర్వాత అక్కడ క్లీన్ చేయడానికి రకరకాల పద్ధతులు వాడుతుంటారు. లేదా కొన్ని అసహజ పద్ధతిలో కూడా ఈ అబార్షన్స్ చేస్తూ ఉంటారు. ఈ కారణాల వల్ల కూడా బయటి నుంచి ఇన్ఫెక్షన్ను లోపలి మార్గంలో చేరి అది పూర్తిగా ఈ పెల్విక్ ప్రాంతం అంటే బొడ్డు నుంచి ఈ క్రింది భాగం అంటే ఎక్కడైతే స్త్రీ జననేంద్రియ అవయవాల యొక్క ముఖ్య స్థానం ఉందో అక్కడ ఇన్ఫెక్షన్ గురయ్యి అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్గా మారి దాని యొక్క ప్రభావం ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండి అవి కూడా వాపు గురయ్యి ఇన్ఫెక్షన్ గురయ్యి ఆ ట్యూబ్స్కు మూసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు మానసిక క్షోభను కలిగించే సంతాన లేమికి ప్రధానమైన కారణాల్లో ఒకటైన ఈ ట్యూబల్ బ్లాక్ అనే సమస్య తగ్గడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కారంగా మనము పంచకోల ఘృతము అనే ఒక ఔషధాన్ని, శాస్త్రీయమైన ఔషధాన్ని మనము వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ మూసుకుపోయిన ట్యూబ్స్ ఓపెన్ అయ్యి ఆ అండం యొక్క ప్రయాణం సాఫీగా అయ్యి కింది నుంచి వచ్చే పురుషుల యొక్క శుక్రకణాలు పైకి నేరుగా వెళ్ళి అండము మరియు శుక్రకణం యొక్క కలయిక వల్ల జైగోట్ ఫామ్ అయ్యి తద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి సంతానం కలిగే అవకాశం. అయితే ఈ పంచకోల ఘృతము తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ముఖ్యంగా పంచకోలాలు, దాని తర్వాత యవాక్షారం. ముందుగా పంచకోలాలు అంటే పిప్పలి మూలము, చవ్యము, చిత్రకము, నాగరము. పిప్పలు అందరికీ తెలిసిందే. పిప్పలి మూలము, ఈ పిప్పలి మూలాన్ని మోడి అని అంటారు. చవ్యాన్ని మన తెలుగులో చవ్యం అని అంటారు. చిత్రక అంటే చిత్రమూలము అందరికీ తెలిసిందే. నాగరము అంటే శొంఠి. వీటన్నిటినీ పంచకోలాలు అంటారు. వీటితో పాటు ఆరవది యవాక్షారము. ఇది ఒక ఖనిజ ద్రవ్యము, ఇది గనులలో దొరికే ఒక క్షారం. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఈ పంచకోలాలని, యవాక్షారాన్ని సమాన భాగాలుగా గ్రహించాలి. ఉదాహరణకు పిప్పలి ఒక 50 గ్రాములు, మోడి ఒక 50 గ్రాములు, చవ్యము ఒక 50 గ్రాములు, చిత్రమూలము ఒక 50 గ్రాములు, శొంఠి ఒక 50 గ్రాములు, అదేవిధంగా యవాక్షారం కూడా ఒక 50 గ్రాములు తీసుకుంటే మొత్తం కలిపి ఒక 300 గ్రాములు అవుతుంది. వీటన్నిటినీ విడివిడిగా మెత్తటి చూర్ణం చేసుకొని కలుపుకొని అవి ముద్దగా అయ్యే వరకు తగినంత నీళ్ళను కలిపి వాటిని ఒక ఉండలాగా ముద్దలాగా చేసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఆ గిన్నెలో మంచి నాటు ఆవు నెయ్యి అంటే శ్రేష్టమైన ఆవు నెయ్యి ఒక 1200 గ్రాములు కలపాలి. దాంతోపాటుగా 5 లీటర్ల అసలైన ఆవు పాలను కలిపి ఈ గిన్నెను సన్నటి మంటపై పెట్టి ఈ పాలు పూర్తిగా ఎగిరిపోయి ఆ నెయ్యి మాత్రమే మిగిలే వరకు సన్నటి మంటమైన కొద్దిసేపు అలాగే కాస్తూ ఉంటే మనకి మంచి ఘృతము తయారవుతుంది. ఇదే పంచకోల ఘృతం. నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఈ ట్యూబులార్ నిర్మాణాలు అంటే గొట్టం లాంటి నిర్మాణాలు అవి ఏవైనా కానివ్వండి,
అవి రక్తనాళాలే కానివ్వండి లేదా ఇతర రకాలైన ఇంతకుముందు మనం చెప్పినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్సే కానివ్వండి, వీటిని స్రోతస్సులు అంటారు. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో వచ్చే అడ్డంకిని మనము ఆయుర్వేద పరంగా చెప్పాలంటే ఒక రకమైన స్రోతో అవరోధం అని చెప్పవచ్చు. ఇలాంటి స్రోతో అవరోధాన్ని తొలగించే లక్షణాలు లేదా థెరపెటిక్ యాక్షన్ ఉన్న ఔషధాలని స్రోతోశోధక ద్రవ్యాలు అంటారు. కాబట్టి ఈ స్రోతోశోధన అనే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉన్న ఈ పంచకోల ఘృతాన్ని ఈ ట్యూబల్ బ్లాక్ సమస్యతో బాధపడే స్త్రీలు 5 నుంచి 10 మిల్లీలీటర్లు అంటే ఒక చెంచా నుంచి 2 చెంచాల వరకు ఒక అరకప్పు వేడి పాలలో కలిపి ఉదయం ఒక పూట, మధ్యాహ్నం ఒక పూట, రాత్రి ఒక పూట, భోజనానికి ఒక అరగంట ముందు ఈ విధంగా క్రమం తప్పకుండా ఒక 2-3 నెలల పాటు కనుక తీసుకుంటే ఈ ట్యూబల్ బ్లాక్ సమస్య పూర్తిగా నయమయ్యి ఆ ట్యూబ్స్ సాధారణ స్థితికి వచ్చి దానికి ద్వారా వచ్చే ఓవంకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తద్వారా సంతానం కలిగే అవకాశాలు చాలా చక్కగా పెరుగుతాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర సమస్యలు కానీ ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్ నుండి కోలుకునే మహిళలు రోజు కనీసం ఒక అరగంట సేపైనా సరే తోటలో నడవడం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్, మెమొరీ పెరిగింది అని ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే రోజు ఆన్ అన్ యావరేజ్ ఒక అరగంట వాకింగ్ చేయడం వల్ల అటు నార్మల్గా ఉండే వాళ్ళకి, ఇటు జబ్బుతో బాధపడే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. పున్నమ్మలుంటాయి, అమావాస్యలుంటాయి, చంద్రునికెప్పుడు కళలుంటాయి, బ్రతుకు బాధ్యతల బడలికలోన